నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకానీపై మరో కేసు. ఉపాధి హామీ నిధులు గోల్మాల్. బంగారు షాప్లో చోరీ. 303 అభివృద్ధి పనులపై ఫోన్లో అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరు రూరల్లో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నేటి ఉదయం 9 గంటలకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల వరకు అందరితో ఫోన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే 91 పనులు పూర్తయినట్లు, 139 పనులు సాగుతున్నట్లు, 73 పనులు ఇంకా ప్రారంభం కానట్లు గుర్తించారు. పనులు పూర్తి చేసిన నిర్మాణ దశలో ఉన్న అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఎన్ని వర్క్స్ మీకు అలాట్ చేసింది మొత్తం? 59. దాంట్లో ఎన్ని కంప్లీటెడ్? 10 కంప్లీటెడ్. మిగతా ఎన్ని స్టార్ట్ అయినాయా? ఒక 14 వచ్చేసి స్టార్ట్ కావాలి సార్. అంటే 3 వరకు స్టార్ట్ చేసి ఇంకో 2 స్టార్ట్ చేయకుండా అట్లా ఉన్నాయి సార్ ప్యాకేజ్ అన్నింటిలో. సో ఇంకా 14 స్టార్ట్ కావాలా? అవును సార్, అవును సార్. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయమ్మా? సార్ కంటిన్యూ అది పూర్తవగానే ఇంకోటి అట్లా చేసుకుంటూ పోతా ఉన్నాం సార్. ఒక 2-3 రోజులు అన్ని ప్యానల్ కూడా స్టార్ట్ చేస్తారు సార్. నెలాఖరికి అన్ని ఇచ్చేస్తారు కదా? నెలాఖరికి అన్ని అయిపోతాయి సార్. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం సార్. జాగ్రత్త గారు, జాగ్రత్త అమ్మా. లేదు సార్, నెలాఖరులో అన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మొత్తం మన ఎట్టి పరిస్థితుల్లో 303 పనులు మనకు మొత్తం ఉండేది. అవును సార్. అన్ని ఒకే రోజు ప్రారంభోత్సవం చేయాలి. జాగ్రత్త. తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి. వర్క్ రోజువారీ ఫాలోఅప్ చేయండి. క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి. ఏ గారు, గుడ్ మార్నింగ్ ఏ గారు. మీకు ఎన్ని వర్క్స్ మొత్తం అలాట్ చేసి ఉండేది ఏ గారు? 41. దాంట్లో ఎన్ని స్టార్ట్ అయినాయి ఏ గారు? 22 కంప్లీట్ అయిపోయినాయి. వెరీ గుడ్. ఇంకా మిగతాయి? సీసీ 1 రోజులు చేయట్లేదు. సిమెంట్ కోసం ఇందులో ఈ రోజు కూడా మాట్లాడారు ఇంటిగా. అదొక్కటే సార్. మిగిలినవన్నీ కూడా ప్రోగ్రెస్ లో ఉంటాయి సార్. సో నెలాఖరికి ఇచ్చేస్తారు? ఇచ్చేస్తాం సార్. అప్పుడు కూడా అవసరం లేదు సార్. గట్టిగా స్టార్ట్ అయితే 10 రోజులు ఇచ్చేస్తాం సార్. బుజ్జిరెడ్డి కాంట్రాక్టర్ తో మాట్లాడమంటారు అంతే కదా? బుజ్జిరెడ్డికి ఒక మాట చెప్పండి సార్. చెప్తా 5 వర్క్స్ సార్. 32. ఓకే. ఏ గారు, గుడ్ మార్నింగ్. మీకు మొత్తం వర్క్ అలాట్ చేసి ఉండేది 41. అంటే ఎన్ని కంప్లీట్ అయినాయి? 6 కంప్లీట్ అయినాయి. ఇంకా ఎన్ని స్టార్ట్ కావాలా? 14 స్టార్ట్ కావాలా? ఏంది కారణం ఏంది? అదే ఈరోజు స్టార్ట్ చేస్తాను రొటీన్. మిగతా 12 నెలాఖరికి నాకు ఇచ్చేయాలని ఇబ్బంది లేదు కదా? ఓకే. ఈ గారు, నమస్తే. మొత్తం 303 పనులు. దాంట్లో 72 పనులు స్టార్ట్ కావాలి. ఇంకా ఆల్మోస్ట్ 100 పనులు అయిపోయినాయి. మిగతా ఎన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి, అయిపోతాయి. కానీ 72 పనులు ఇంకా స్టార్ట్ కావాలి. కొంచెం సైమల్టేనియస్ గా 2 పెట్టించండి. తర్వాత బుజ్జిరెడ్డి గారని కాంట్రాక్టర్ వచ్చేసిందా? ఈరోజు స్టార్ట్ చేస్తారా? ఈరోజు కొన్ని, రేపు కొన్ని. జాగ్రత్త గారు, రోజువారీ ఫాలోఅప్ చేయండి. ఈ 303 పనులు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల. అది కార్పొరేషన్ గౌరవమే, మీకు గౌరవమే, నాకు గౌరవమే. అదే. రెండోది ఏంటంటే ఎక్కడ క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి. ప్రోగ్రెస్ బాగుంది వర్క్ లో. అయినా ఎక్కడ కూడా మీరు ఆ టెంపో తగ్గకుండా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసుకోండి. మొత్తం 303 అభివృద్ధి పనులు కూడా మనం ఒకే రోజు ప్రారంభోత్సవం చేయాలా, చెప్పిన టైం కంప్లీట్ చేయాలా. రెండోది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాలండి. నేను మళ్ళీ 3-4 డేస్ తర్వాత
ల్యాబొరేటరీకి నేనే వస్తా. ఎక్కడైనా క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే ఎవరికి పేమెంట్ రాదని కూడా చెప్పండి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఓటుకూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నెంబర్ 359 మరియు 356 నందు గల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయాలని, భూస్వాములు పెద్దంతారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం ఊటుకూరు గ్రామ దళితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. భారత రైతు పోలీస్ సంఘం భూమి పోరాటాలు దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల పరిపాలనలో దళితుల పైన దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దళితుల భూములు యథేచ్ఛగా ఇవాళ ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. మరొక వైపున దాడులు, హత్యలు, అత్యాచారాలు పూర్తిగా వాటిని నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ ఈ నేపథ్యంలోనే సైదాపురం మండలం ఊటుకూరు ప్రాంతంలో దళితులు 359 సర్వే నంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని చెట్లు తొలగించి వాటిని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ మైనింగ్ మాఫియా లీజు ఎప్పుడో రద్దయినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే దానికోసం పోలీసు ద్వారా ఇవాళ తీవ్రమైన ఒత్తిడి చేసి దళితుల మీద అక్రమ కేసులు బనాయించారు. ఒకవైపున అక్రమ కేసులు బనాయిస్తూ మరోవైపున సైదాపురం పోలీసు ఇవాళ దళితులపై భ్రాంతులు గురి చేసి ఇవాళ పోలీసులు తీవ్రమైనటువంటి ఒత్తిడి దళితుల మీద తీసుకుని ఉన్నారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మండల మేజిస్ట్రేట్ ఉన్నటువంటి సైదాపురం తహసీల్దార్ గారు గత నెలలో సైదాపురంలోని ఊటుకూరు గ్రామంలోని 359 సర్వేలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఆక్రమణకు గురై ఉన్నాయి. వాటిని తొలగించి వాళ్ళకి యాజమాన్య హక్కు కల్పించమని చెప్పి మేము కోరితే మరి అక్కడ ఉన్నటువంటి 359 సర్వేలో 173 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దాని యథేచ్ఛగా ఇవాళ ఆ గ్రామంలో భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు ఒక్కొక్కడు 5 నుంచి 10 ఎకరాలు ఆక్రమణ చేసుకుంటే సైదాపురం తహసీల్దార్ గారు అక్కడ ఉండే భూస్వాములకు, మైనింగ్ మాఫియాకు కొత్తగా వ్యవహరించి ఇవాళ వాటి మీద బోర్డు పెట్టలేదు. అదే చెట్టు భూములని దళితులు ఉండారు. వీళ్ళు 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసుకొని చెట్టు చెదరం చేసుకొని వ్యవసాయం చేసే క్రమంలో ఇవాళ మైనింగ్ మాఫియా ఒత్తిడి వల్ల ఇవాళ దళితుల భూముల్లో మొత్తం కూడా బోర్డులు పెట్టి ఉన్నారు. మరి ఇవాళ రైతు కూలీ సంఘంగా మేము సూటు కడతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు గత 17 తేదీన ఇదే గిరిమిస్టులో ఆ గ్రామంలో ఉన్నటువంటి 359 సర్వేలో 173 ఎకరాలు మొత్తం కూడా ఆక్రమణ గురయ్యి భూస్వాములు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆక్రమణ చేసుకున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 356లో 217 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిని మొత్తం యథేచ్ఛగా ఇవాళ గ్రామస్తులు ఆక్రమణ చేసుకొని భూములను రైతాంగం ఆక్రమణ చేసుకొని సాగు చేసుకుంటే వాళ్ళని పట్టించుకోవాలంటే ప్రభుత్వాలు ఇవాళ చెట్టు భూములని దళితులు ఒక ఎకరా భూమిని ఆక్రమణ చేసుకుంటే ఒకవైపున కేసులు, మరోవైపున దాడులు ఇవాళ తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నారు. మరి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పిన కలెక్టర్ గారిని కోరితే ఈనాటికి కూడా కలెక్టర్ చెప్పిన మాటకి ఇవాళ సైదాపురంలో అధికారులు మొత్తం కూడా వాటిని పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 359 సర్వే నంబర్లు 173 ఎకరాలు పూర్తి స్థాయిలో జిల్లా సర్వేర్ చేత సర్వే చేయించి ఆక్రమణ తొలగించి దళితుల మీద పెట్టి అక్రమ కేసులు వెత్తేసి దళితులకి యాజమాన్య హక్కు కల్పించాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 215 ఎకరాలు ఉన్నటువంటి 356లో 215 ఎకరాల మేత పరంపక భూమి మొత్తం కూడా ఇవాళ గ్రామంలో భూస్వాములు యథేచ్ఛగా ఆక్రమణ చేసుకున్నారు. వాటిని కూడా సర్వే చేసి ఆక్రమణ తొలగించి గ్రామంలో చెంటు భూములు నిరుపేదలు ఉంటారు వాళ్ళకి పంచి పట్టాలు ఇవ్వాలి చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపున ప్రభుత్వం స్పందించి
లేకుంటే ఇవాళ భూ ఆక్రమణలు ఇవాళ మేము కొనసాగిస్తామని చెప్పని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాతపూర్వకంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 60 సంవత్సరాలు నిండాయని వంకతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 93 మంది కార్మికులను వీధులకు రావద్దని చెప్పడం సరైన చర్య కాదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రశ్నించారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వివిధ విభాగాల్లోని కార్మికుల్ని ఈరోజు 93 మందిని ఏ రకమైన నోటీసు లేకుండా 60 సంవత్సరాలు నిండాయి, మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట పై అధికారులు చెప్పారు. రాతపూర్వకంగా ఏ రకమైన నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు వారి జీవితం మొత్తం కూడా చెత్త చెదారాల మధ్య, మలినాల మధ్య, మలమూత్రాల మధ్య నెల్లూరు నగర ప్రజలకి సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాలని పణంగా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో వెచ్చించాల్సిన సమయం కూడా వదిలేసి చాలినటువంటి జీతాలతో బతుకులు ఈడుస్తూ ఈ 40 సంవత్సరాల పాటు పనిచేసిన కార్మికుల్ని ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వకుండా, ఏ రకమైన ప్రయోజనం కల్పించకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా పనిలో ఆపేశారు. వీళ్ళందరూ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద, దళిత, గిరిజన, వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి అత్యంత నిరుపేదలు. ఈరోజు అమానుషంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ కార్మికుల్ని ఆపివేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కన్నీళ్లు పెట్టుకొని వేదనతో ఈరోజు ఆ 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు రాత్రి నిద్రపోకుండా రాత్రంతా మేల్కొన్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, ఎలా బతకాలి అని చెప్పి ఈరోజు వేదనతో ఈరోజు కార్మికులందరూ ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు యూనియన్ తో చర్చ జరిపారా, నోటీస్ ఇచ్చారా, ఆ కార్మికులకి ఏమైనా ప్రయోజనం కల్పిస్తున్నారా, వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి దాని మీద స్పష్టత ఏమైనా ఉన్నదా? ఏమీ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆపేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే వీళ్ళు పర్మినెంట్ చేయాల్సింది పోయి కాంట్రాక్టర్లకి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, కాంట్రాక్ట్ ఏజెన్సీలకి పని అప్పగిస్తాం అనేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం సిఐటిగా, ఎప్పటికైనా ఈ చర్యలు ఆపాలి, కార్మికుల సమస్యలు పట్టించుకోవాలి. పనిముట్లు లేవు, వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, బట్టలు లేవు, సబ్బులు లేవు, నూనెలు లేవు. ఈ మధ్య ఇచ్చేటటువంటి సెలవులు కూడా, పండగ సెలవులను కూడా కొంతమంది సెక్రటరీలు ప్రశ్నించి మాకు రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలంటున్నారు. మేము రాతపూర్వక ఆదేశాలు తెచ్చిచ్చాం, మళ్ళీ కొత్తగా తెచ్చిమంటున్నారు. పండగ సెలవులు ఇవ్వడానికి మాత్రం రాతపూర్వక ఆదేశాలు కావాలి, కార్మికుల్ని పనులు ఆపేసేటప్పుడు మాత్రం రాతపూర్వక ఆదేశాలు అవసరం లేదు. ఉన్న చట్టాన్ని అమలు చేయమంటే. అందుకని ఈ కార్పొరేషన్ లో నగరపాలక సంస్థ పై ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించాలా, కార్మికుల సంక్షేమాన్ని, బాగోగుల్ని పట్టించుకోకుండా నగరపాలక సంస్థ అభివృద్ధి అనేది అసాధ్యం. అందుకని ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే మున్సిపల్ కార్మికుల యొక్క కష్టాలన్నీ తీరిపోతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదైతే ఊహించామో మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది, మున్సిపల్ కార్మికుల్ని గతంలో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈసారి ఇబ్బంది పెట్టరు అనేటువంటి ఏదైతే అనుకున్నామో దానికి రివర్స్ పద్ధతుల్లో మేము ఏమీ మారలేదు, మేము పాత పద్ధతిలోనే ఉన్నాము, ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పెడతామనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఆప్కాస్ రద్దు చేయండి అని చెప్పేసి మనం అడిగితే అప్పుడు చేయలా, ఇప్పుడు చేస్తామన్నారు. ఆ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు. ఎందుకయ్యా ప్రైవేట్ ఏజెన్సీలకి మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పచెప్తామంటే మా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలా కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గత సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయమంటే వాటిని అమలు చేసేదానికి సిద్ధపడటం లేదు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం 60 సంవత్సరాల జీవో మేము తీసుకురాలేదు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
మేము దానికి ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమ్మెకాలంలో రిటైర్ అయితే కార్మికులకి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరానికి 2,000 రూపాయలు బోనస్ గా ఇచ్చి మొత్తం ఎంతైతే వాళ్ళ సంవత్సరాలు ఉన్నాయో ఆ సర్వీస్ని బట్టి వాళ్ళకి ఒక గౌరవప్రదంగా వాళ్ళు రిటైర్మెంట్ చేస్తాం, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సమ్మెకాలంలో ఒప్పందం చేసుకున్నారు. మరి ఆ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయరని చెప్పేసి మేము సిఐటికి అడుగుతా ఉన్నాం. ఆ ఒప్పందాలు మాత్రం అమలు చేయరు. కార్మికులకి అనుకూలంగా ఉండేటువంటి ఒప్పందాలు మాత్రం అమలు చేసే పరిస్థితి లేదు. మీకు అనుకూలంగా ఉండేటువంటి మాత్రం అమలు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఒకటే మాట, దాదాపు 35-40 సంవత్సరాల నుంచి వాళ్ళు టీబీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, అనేక జబ్బులతో ఈరోజు వాళ్ళు ఎటువంటి గౌరవప్రదమైనటువంటి ఇది లేకుండా వాళ్ళని ఒక అవమానకరమైనటువంటి పద్ధతిలో వాళ్ళని ఇళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది పద్ధతి కాదు. అందరూ దళితులు, గిరిజనులు కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా. ఒకవేళ రిటైర్మెంట్ చేసే పని అయితే వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసింది. కానీ ఆఫ్కాస్ లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా తీసేసి అందరినీ ప్రైవేట్ ఏజెన్సీలకి, నెల్లూరు నగర కార్పొరేషన్ అంతా ఒక ఏజెన్సీ కాదు, దాదాపు వాళ్ళ నాయకులు ఎక్కడుండారో తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్కి ఒక ఏజెన్సీకి ఇచ్చేటటువంటి పరిస్థితి, అంటే చీల్చి కార్మికులను ఐక్యం కానీకుండా చేసేటటువంటి పరిస్థితికి మరలా నారాయణ కంకణం కట్టాడు. గతంలో 279 జీవోని తీసుకొచ్చారు. మరలా ఈ రోజు మొత్తం కూడా కార్మికులందరినీ చీల్చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటటువంటి పద్ధతికి ఈ రోజు నారాయణ గారు తీసుకురావడం ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే విధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని ఈ రోజు నుంచి పనులు ఆపేశారు, దాదాపు 90 మందిని. మేము అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయించుకొని ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా, నోటీసు లేకుండా, ఎవరితో చర్చలు జరపకుండా ఈ విధమైనటువంటి పద్ధతిలో మీకు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా తీసేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళ చేత ఈ విధమైనటువంటి పద్ధతుల్లో కష్టం చేయించుకొని వాళ్ళతో చర్చ కూడా జరపలా. అక్కడ ఉండేటటువంటి మేస్త్రి మాకు రాత్రి ఫోన్ వచ్చింది, మిమ్మల్ని పంపించేయమన్నారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ రోజు 60 సంవత్సరాలు నిన్నటువంటి కార్మికుల్ని తీసేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ వారసులకి ఉద్యోగం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే మనోవేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి మేము ఎట్ట బతకాలి, పిల్లలు చూస్తే అన్నం పెట్టే పరిస్థితి లేదు, పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు, 60 సంవత్సరాలు పెన్షన్ అని చెప్తున్నారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఏ విధమైనటువంటి మా జీవనాధారం గడపాలని చెప్పేసి ఈ రోజు వాపోయేటటువంటి పరిస్థితి. అందుకని ఏదైతే మున్సిపల్ కార్మికుల్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సమ్మెకు ముందు, అంటే వైసీపీ ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయండి, పర్మనెంట్ చేయండి, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయండి, అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామ శివాలయం వీధిలోని ముదిరాజ్ కుటుంబీకులు మంగళవారం గ్రామ దేవత శ్రీ ముక్కంటమ్మ దేవస్థానం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం పురస్కరించుకుని ముదిరాజుల ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో అమ్మవారికి విశేష పూజలు, గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో అమ్మవారికి విశేష పూజలు, గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. కానీ ఒక వీడియో కథనంలో మరో వ్యక్తి సారథ్యంలో జరిగినట్లు రావటం పట్ల ముదిరాజ్ కుటుంబీకులు తీవ్ర ఆందోళన వెలుబుచ్చారు. గత 10,000 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నదని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. మా వంశపారంపర్యంగా మేము తరతరాల నుంచి ఇక్కడ అమ్మవారి సేవలో మేము ఉన్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున అమ్మవారికి గ్రామోత్సవము, ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నది. ఇక్కడ ఉగాది సందర్భంగా మాకు ఇక్కడ శివాలయం వీధిలో అందరూ ముదిరాజులు అందరూ కలుసుకొని ఊళ్ళో అందరి సహకారం తీసుకొని అందరితోటే
అమ్మవారి గ్రామోత్సవం రాత్రికి గురప సేవ 101 దీటీలు వేసుకొని అమ్మవారి సేవ చేస్తున్నారు. ఇట్లాగా 15 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవ జరుగుతున్నది. ఈ సంవత్సరం లక్షణంగా జరిగినది. కానీ ఈ సంవత్సరం ఏందో ఒకరే మేమే చేసామన్నట్టుగా ఏదో అన్నారంట. కానీ ఇది గ్రామం తరపున జరిగినదే కానీ ఒకరికి సంబంధించింది కాదు. 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా పాంప్లెట్లో వాళ్ళ పేర్లు వేయద్దు అంటారు. మేము ప్రతి సంవత్సరం దండి ఉగాదికి ఈ కార్యక్రమం తిరణాలు చేపిస్తుంటాం. ఇదిగో లింగయ్య అని ఈ అబ్బాయి దండుతుంటారు డబ్బులు. మేమందరం 20 మంది వచ్చి రచ్చ మీద కూర్చొని ఎవరు ఎంత అమౌంట్ వేయాలా, పూలు ఎవరికి వేయాలా, నల్లముందు వేయాలా, ఎవరికి వేయాలా ఈ ఉయాలు వేసుకొని చేస్తామండి. ఇది శేషుకి దానికి సంబంధం లేదండి. ఈ గ్రామంలో పురాతనమైన ఆలయం శ్రీ ముక్కంటేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉంది. ఈ దేవాలయానికి 15 సంవత్సరాలకు ఒకసారి గ్రామాలు 3 గ్రామాలు 12 కండిగులు అని చెప్పని పేరుతో అందరూ కూడా 15 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి బచ్చిని పోసి మహా పెద్ద ఉత్సవాలు చేస్తారు. కానీ ఇంక గత 15 సంవత్సరాల నుంచి మా గ్రామము కోడూరు గ్రామం వరకే కలిసి మేము ఉగాదికి గ్రామ దేవత అయిన ముక్కంటేశ్వరి అమ్మవారిని అందరం కలుసుకొని ఆనందంగా భక్తులు గ్రామ శ్రేయస్సు కోసం, గ్రామం అభివృద్ధి కోసం ప్రతి ఒక్క సంవత్సరం కూడా మనం వచ్చి గ్రామాల్లో అమ్మవారిని ఊరేగింపు చేసుకొని కొంచెం అందరికీ కూడా ప్రశాంతత ఉండాలని కొత్త సంవత్సరం అయిన దానివల్ల అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కోడూరు గ్రామం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తలా ఒకరు వాళ్ళకి తగ్గ సహాయాలు సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాల్లోకి అందరూ భాగస్వాములు అవుతారు. కానీ ఒక కుల్లూరు శేషు అనే వ్యక్తి ఈరోజు ఈ ఒక సంవత్సరం ఉగాదికి అతను మేకపోతు తీసుకొచ్చుకొని నరుక్కొని అతను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి అతను మామూలుగా వచ్చి మేకపోతు నరుక్కొచ్చుకుంటాడు. అతను సొంతంగా తీసుకొచ్చుకొని నరుక్కొని అతను వెళ్ళిపోతాడు. ఈ గ్రామ ఉభయాలకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. అతను ఎంతవరకు అంటే అతను మేకపోతు తీసుకొచ్చుకున్నాడా, అతను నరుక్కున్నాడా, అతను ఎత్తుకొని వెళ్ళాడా, అతనికి నచ్చిన వాళ్ళకి మాత్రమే అది పంజారం చేసుకుంటాడు. అంతేగాని ఈ యొక్క గ్రామానికి సంబంధించింది మాత్రం కాదు అది. ఇలాంటి సందర్భాల్లో నిన్న సంఘటన జరిగిన దాంట్లో ఏంటంటే ఒక మన మీడియా మిత్రులందరినీ కూడా అతను పిలవనిపించుకొని అతనికి తప్పుడు సమాచారం మన మీడియాని కూడా తప్పుదావ పట్టించాడు. అతను మన మీడియా మిత్రులందరినీ కూడా తప్పుదావ పట్టించి ఈ ఉభయాలన్నీ కూడా నేనే జరిపిస్తున్నాను, ఇవన్నీ నా ఒక కార్యక్రమం నా చేతుల మీద నా సొంత డబ్బులతో జరిపిస్తున్నాను అని చెప్పానంటూ కుల్లూరు శేషు వాళ్ళ వైపు అంట పద్మావతి ఏదో పేరు చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరే మెయింటెనెన్స్ చేసినట్టు, వీళ్ళిద్దరే రేదరి భూములు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ గ్రామస్తులతో పని చేసిపించినట్టు చెప్పుకొని ఈ యొక్క ప్రకటన చేశారు. కానీ శేషు గారు నీకు ఏదైనా మంచి చేయాలనిపిస్తే మంచిగా చెయ్యి, 10 మందికి సహాయపడు, 10 మందికి ఏదైనా ఉపయోగపడు. అంతేగాని ఈ గ్రామ దేవతలతో మాత్రం చెల్లాటం చేయపాకు శేషు. నీకు ఇది మేము మా యొక్క అనుకూలతను మా యొక్క సానుభూతిని చేతగనతనంగా మాత్రం చూసుకోవద్దు. ఏదైనా చేయదలుచుకుంటే మంచి చెయ్యి, లేదనుకుంటేనా నువ్వు ఖర్చు పెట్టి చేయాలనుకుంటే నువ్వు రా, ఒక రోజు నిర్ణయించుకో, ఒక రోజు కార్యక్రమం పెట్టుకో, ఆ కార్యక్రమం రోజు నువ్వు ఏమైనా చేసుకో, ఉత్సవం చేస్తావో, లేదంటే మేకపోతు నరుగుతావో, లేదంటే అన్నదానం చేస్తావో, ఏదైనా చేసుకో. మిమ్మల్ని మేము తప్పు పట్టాం. గ్రామ దేవతకి నీకు కూడా చేసే హక్కు ఉంది, మేము కాదల్లా. కానీ చేసే పద్ధతిని మాత్రం గమనించుకొని చేయాలని చెప్పాను కదా. మీకు ఇది ఈ మీడియా దూరంగా అందరి రూపంలో మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలని మీడియా మిత్రులను కూడా తప్పుగా పట్టిపోకు. నీకు మంచి పద్ధతి కాదు ఇది. నువ్వు అనేక 10 మంది పేదవాళ్ళ కుటుంబాలను చెరువులో పండించుకోనంటే మట్టి తోయి అందరినీ అరాచకాలుగా చేసి నువ్వు సంపాదించుకున్నావు. మేము ఎవరూ అడగల నిన్ను, మేము నీ జోలికి రాలా. కానీ ఇలాంటి భగవంతుడి విషయాల్లో కూడా నువ్వు తలదూరిస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పాను కానీ నేను ఈ మీడియా రూపంలో మీకు తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఇది తప్పు. ఇది ఇలాంటి పద్ధతిని అనుసరించి నువ్వు సూటుగా మాట్లాడు, సూటుగా చెయ్యి. అంతేగాని దొంగ రాజకీయాలు, దొంగ పద్ధతులు మాత్రం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు 2 నోటీసులు ఇప్పటికే ఇచ్చారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానీపై అక్రమ మైనింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాకాని ఈ నోటీసులకు స్పందించి ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో 3వ నోటీసు ఇస్తారా, పోలీసులు అరెస్టు చేస్తారా అన్న అంశాలు ప్రస్తుతం న్యాయ నిపుణుల నుంచి సాధారణ పౌరుల వరకు చర్చిస్తున్న అంశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సాధించింది. దీనిలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా పదును పెట్టింది.
గత ప్రభుత్వంలో వివిధ రకాలైన పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్లిన వారిపై ఎలాంటి కేసులు నమోదు కావటం లేదు. టీడీపీపై వైసీపీలో ఉంటూ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి కాలిపై లేచిన వారు ప్రస్తుతం సైలెంట్గా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోవటం లేదు. అధికార పార్టీ అక్రమాలు, నియమ నిబంధనలపై మాట్లాడే వారిపై ఏదో ఒక రకమైన కేసులు నమోదవుతున్నాయి. దీనిలో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది. ఈ మైనింగ్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ నిందితుడిగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది అన్న ప్రచారం కూడా మెండుగా సాగుతోంది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈ కేసులో ఉచ్చు బిగించుకుంది. ఈ నేపథ్యంలోనే పొదలకూరు పోలీసులు మొదట ఆదివారం సాయంత్రం నెల్లూరులో ఉన్న కాకాని నివాసం దగ్గర నోటీసులు అంటించారు. అప్పటికే కాకాని హైదరాబాద్లో ఉన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఆయన సోదరుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసు ప్రకారం సోమవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. రెండవ నోటీసుకు మంగళవారం విచారణకు గోవర్ధన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే మొదటి నోటీసు, రెండవ నోటీసు కూడా గోవర్ధన్ రెడ్డి చేతికి పోలీసులు అందించలేదన్నది గమనార్హం. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులపై హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే సమయానికి పోలీసులు కాకానిపై ఉన్న అభియోగాలు, సీడీ ఫైల్ ఇంకా కోర్టుకు వెళ్లకపోవడంతో కాకాని కేసులో బెయిల్ పిటిషన్ ఇవాళకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకానికి పోలీసులు 2 సార్లుగా నోటీసులు జారీ చేశారు. 2 నోటీసులకు కాకాని పోలీసుల ఎదుట హాజరు కాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అరెస్టు చేస్తారా, విచారణ జరుపుతారా? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పర్వం కొనసాగుతుంది. కాకాని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా కాకానిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఉన్న అక్రమ మైనింగే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఒకవేళ కాకానికి అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ వస్తే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకాని అరెస్టు తప్పదా అనిపిస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాకాని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారని తెలుసుకున్న పోలీసులు నోటీసులు ఆయన సోదరుడికి ఇచ్చారు. మొదటి నోటీసుకు కాకాని అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్లో 2వ నోటీసు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే కాకాని నేరుగా ఈ నోటీసులు అందుకోలేదు. ఈ 2 నోటీసులపై కాకాని స్పందించలేదు. తాజాగా కాకాని బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ నేపథ్యంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. గతంలో మైన్లను గిరిజనులు ఆపేందుకు ప్రయత్నం చేయగా కాకాని కులం పేరుతో దూషించారని ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు సమాచారం. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైందని తీర్పు ప్రకటించగా దేశంలోని అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, యువత, ప్రపంచమే ముక్త కంఠంతో స్వాగతించింది. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెదవి విప్పలేదు. అలాంటి నేత నేడు ఎస్సీ వర్గీకరణ, ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ బిల్లును కేబినెట్ ఆమోదం చెంది అసెంబ్లీలో లఘు చర్చ జరిగిన తర్వాత శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవటం అది జగన్మోహన్ రెడ్డికి నష్టమే కానీ లాభం ఏమీ ఉండదని, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటికే పరిమితమైపోతుందని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలందరినీ కూడగట్టి మరి కపట ప్రేమ, ద్వంద్వ వైఖరి, మరి పేదల పట్ల, పేదల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో రూపురేఖ లేకుండా ఈ పార్టీని, ఆ పార్టీని, ఆ నేతను మనము చుక్కలు చూపించాలని కూడా జాతిని చైతన్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, దళారులారా మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇప్పటికే జాతి పట్ల చేస్తున్నటువంటి వైఖరి జాతి బాగా గమనిస్తుంది. జాతి ఎవరేంటో గమనిస్తుంది. 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు పడి వర్గీకరణ సాధించినటువంటి ఈ రోజుల్లో కూడా మీ స్వార్థం కోసము మీరు సంకనాకుతున్నటువంటి ఆ సన్నాసి వెధవ చెప్పినట్టు మీరు ప్రవర్తిస్తే మీకు పుట్టగతులు ఉండవు, జాతి క్షమించదు, మిమ్మల్ని మాదిగల నుంచి, మాది కులం నుంచి కూడా వెలేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా
మరి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగలు సన్నద్ధమవుతున్నారు. వచ్చే అన్ని రకాల ప్రయోజనాల కోసము మాదిగ జాతికి అందించాలి, మాదిగ జాతిని చైతన్యం చేసుకోవాలి, మాదిగ జాతిని సిద్ధపరచుకోవాలి. సాధించుకున్నటువంటి ఫలాలను జాతి యావత్తు అనుభవిస్తూనే ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగి చేసే కాడ అందరూ కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అడుగుపెట్టి మరి పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆపుకోవాలి. మరి ఆయనకు వత్తాసు పలుకుతున్నటువంటి సన్నాసి యదవులు కూడా ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే మీకు దేహశుద్ధి తప్పదు, మిమ్మల్ని కులం నుంచి బహిష్కరించడం తప్పదు. మీకు ఎన్ని చీవాట్లు ఉంటాయో, ఎన్ని రకాల పనిష్మెంట్లు ఉంటాయో అన్ని రకాల పనిష్మెంట్లు ఇవ్వడానికి కూడా మాదిగ జాతి మాదిగ ప్రజలు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న ఒక సంచలనమైన తీర్పును దేశమంతా మాదిగలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అలాంటి తరుణంలో 2024 ఆగస్టు 1 తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కోసం చట్టం చేయడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను పాటించకుండా నేను ఎస్సీ వర్గీకరణ మద్దతు తీనని కూడా చెప్పకుండా ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఆర్పిఎస్ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ గతంలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ జరగదు, ఇది చట్టం కాదని చెప్పిన నువ్వే ఈరోజు దేశ గర్వించదగ్గ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చన్న ఒక తీర్పు నీకు తెలియకపోతే తెలుసుకో అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఆకాంక్ష, మాదిగల భవిష్యత్తు. ఆ భవిష్యత్తును నిన్ను సీఎంగా చేసినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మాట్లాడిపోవడం చాలా బాధాకరం. అలాంటి తరుణంలో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అలాగనే ఈ 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి ఆయన తొందరగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా లఘు చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ శాసన మండలిలో నీ యొక్క ఎమ్మెల్సీ బలం చూసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా నీ ఊరికిని ఏదో చెప్పకుండా నువ్వు కొంతమంది డల్లార్ల చేత ఎస్సీ వర్గీకరణ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ కృష్ణమాధికారిని కొన్ని విషయాలు మాట్లాడుతుంటే దీన్ని హెచ్చరిస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బంగారు షాపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి దొంగతనం చేసి పరారయ్యారు. ఈ చోరీలో 4 కేజీల వెండి, 50 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు షాప్ యజమాని రమణమూర్తి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని బస్టాండు సమీపంలో రమణమూర్తి అనే వ్యక్తికి చెందిన బంగారు షాపును రాత్రి 8 గంటల సమయంలో షాపు మూసేందుకు ప్రయత్నిస్తూ చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి షట్టర్కు తాళాలు వేస్తున్న సమయంలో బంగారం, వెండి ఉన్న సంచిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని స్కూటర్పై పరారయ్యారని యజమాని రమణమూర్తి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బంగారు షాపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి దొంగతనం చేసి పరారయ్యారు. ఈ చోరీలో 4 కేజీల వెండి, 50 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు షాపు యజమాని రమణమూర్తి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రమణమూర్తి అనే వ్యక్తికి చెందిన బంగారు షాపును రాత్రి 8 గంటల సమయంలో షాపు మూసేందుకు ప్రయత్నిస్తూ చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి షట్టర్కు తాళాలు వేస్తున్న సమయంలో బంగారం, వెండి ఉన్న సంచిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని స్కూటర్పై పరారయ్యారని యజమాని రమణమూర్తి తెలిపారు. కేకులు వేసుకుంటూ రోడ్డుపైకి రాగా అప్పటికీ దుండగులు స్కూటర్పై వేగంగా వెళ్లిపోయారని, దీంతో తాను వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దొంగలు ఎత్తుకెళ్లిన సంచిలో 4 కేజీల వెండి, 50 గ్రాముల బంగారం ఉన్నట్టు తెలిపారు. వీటి విలువ సుమారు 10 లక్షలుండవచ్చని అంచనా. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ వెంటనే స్పందించి షాపుకు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు. 2 యువకులు ఈ దొంగతనానికి పాల్పడి స్కూటర్పై వేగంగా వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బంగారు షాపు యజమానికి మద్దతుగా పట్టణంలోని బంగారు షాపుల యజమానులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నేను షాపు మామూలుగా మూసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను. నేను పక్కన పెట్టుకొని అంతా లాక్ వేసేసేసి దాంట్లో మనిషి వేరే సరనంతా వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ పోయి వేరే బండ్లో ఎక్కి వెళ్ళిపోయాడు.
ఆ బ్యాగులో వచ్చేసేసి 4 కేజీలు వెండి, సుమారు ఒక 50-60 గ్రాములు బంగారు, ఒక బ్యాగు, మళ్ళీ చిన్న పర్సు, దాంట్లో ఒక 10-15 వేల రూపాయలు క్యాష్. నాకు మాట రాలేదు రోడ్లోకి వచ్చేటప్పటికి. తర్వాత ఒక నిమిషానికి కొద్దిగా కవర్ అయిపోయాను. అప్పుడు ఆమెను కేకేశాను నేను. అందరూ అమ్మని వచ్చేసారు అక్కడికి. అమ్మని స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాము. పెన్షన్ల ద్వారా గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16,57,00,000 రూపాయల నగదును లబ్ధిదారులకు అందిస్తున్నామని, అలాగే వచ్చే నెల తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందని, ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పక అమలు చేస్తారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 38,597 మందికి మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ గూడూరులో దాదాపు 16,57,43,000 అంటే నెలకి 16,57,43,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మేలో కూడా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఆ రోజు ఎలక్షన్స్లో మా నాయకులందరూ ఇంటింటికి పోయి చెప్పారు, మేము గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఈరోజు దాని నిరసనంగా మే 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 డైరెక్ట్గా ఆ యొక్క కాలేజీకి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బ్రహ్మాండంగా విద్యలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే P4 కార్యక్రమంలో పేదలందరినీ కూడా మధ్యతరగతి మనుషులుగా తయారు చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాల మేరకు అది కూడా నేను లాంచింగ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, మా సీఎం గారు ఇద్దరు కలిసి అది కూడా త్వరలో కూడా మన గూడూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా పేదలు అందరికి కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ సహాయం కోరుతూ వాళ్ళకి అప్పీల్ చేసి ఆ సహాయంతో కొన్ని వార్డును దత్తు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో కూడా సోలార్ సిస్టమ్ ప్రతి ఇంటిపైన సోలార్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా బాబు గారు ఆదేశాలు జారీ చేశారు. అది కూడా త్వరలో కూడా మీరు కరెంటు బిల్లు కట్టకుండా, నాకు తెలిసిందే 200 పైన యూనిట్లు కూడా ఫ్రీగా వచ్చేటువంటి పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఫ్రీ, మిగిలిన వాళ్ళకి సబ్సిడీ. కాబట్టి సోలార్ సిస్టమ్ రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో కూడా మనం ప్రతి ఇంటికి కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు విలేజెస్లో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. టౌన్లో అయితే మేము చేయలేకపోయినాం. ఎందువల్లంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. అంటే విలేజ్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ NRGS కింద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బాగా బ్రహ్మాండంగా ఫండ్స్ వస్తున్నాయి, చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పరిస్థితి బాగలే, డబ్బులు లేవు. అయినప్పటికీ మీరు అప్పటికిప్పుడు గమనించండి, మేము గెలిచిన తర్వాత నీటి సరఫరా అంతరాయం తగ్గిందా లేదా ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో అయితే 2 రోజులకు ఒకసారి మొత్తం పైప్ లైన్లు మొత్తం పగిలిపోయేటి, ఎవరు కూడా పట్టించుకునేది ఎక్కువ ముక్కోలేదు. ఈరోజు మా కమిషనర్ గారు, పెద్దలు మా కిరణ్ గారు ఇద్దరు కలిసి కూడా ఈ వాటర్ వర్క్స్ మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి ఇప్పుడు నీళ్లు కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 108 కోట్లు కూడా పైప్ లైన్కి శాంక్షన్ అయిందని చెప్పి అధికారులు చెప్పారు. అది కూడా త్వరలో కూడా టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి గూడూరుకి శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా గతం నుంచి కూడా మేమందరం కూడా ఈ లైటింగ్ వేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో టెండర్లో పిలిచి ఒక 70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ సుందరమహల్ దగ్గర నుంచి హైవే దాకా వేసే కార్యక్రమం కూడా చేస్తాం. తర్వాత మా నాయకులందరితో మాట్లాడి రైతులు కూడా కోర్టు సెంటర్ నుంచి అక్కడ చివరి దాకా మన గోవిందపురం ముందు వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.